హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను రావీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఫ్రాన్స్ ఫ్రై అండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఫ్రాన్స్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రాన్స్ని బాగా కుక్ అవనివ్వాలండి. అందులో ఉన్న వాటర్ అంతా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఫ్రాన్స్ని కుక్ చేసుకోవాలి. ఇలా మనం స్టవ్ మీద పెట్టుకుంటే చూస్తున్నారో వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనం కుక్ చేయాలి. చూసారా, ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందండి. అవి ఫ్రాన్స్ కూడా దగ్గరికి అయిపోయాయి. ఇలా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగనిచ్చాక ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేద్దామండి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసాను నేను. ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందాకలా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ కొద్దిగా చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రాన్స్ని ఫ్రై చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అను రావీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.